దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షక, మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. గడిచిన జనవరి నెలంతయు నీ క్షేమమును నెమ్మదిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఫిబ్రవరి నెలలో ఈ మొదటి పునరుత్థాన దినము నిన్ను స్మరించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, నీ నామాన్ని కీర్తించడానికి మేమందరము చేరి ఉండగా మాతో మీరుండండి. మీ నడిపింపు దయచేయండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలు, మా స్తుతుల ద్వారా మీరు మహిమ పొంది నాయనా నీ దీవెనలతో, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలలో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలలో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీ కల్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. ప్రతి విషయం నీ కల్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా, నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. నీ వాక్యానుసారము జీవించెదా, నీ వాక్యానుసారము జీవించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా, నీ ఘన కీర్తిని వివరించెదా. నా దుర్గము నీవే, నా హృదయ
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసినను, ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరము లేచి నిలబడి మనస్ఫూర్తిగా దేవాది దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే సమయం. దయచేసి అందరము లేచి నిలబడదామా? అందరము లేచి నిలబడి, ప్రభా నా దోషమును నా పాపమును క్షమించి నన్ను ఈ స్థితిలో నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి భద్రతనిచ్చి ఐశ్వర్యముతో నింపి మమ్మల్ని ఇంతగా దీవించినందుకు నీకు వందనాలు యేసయ్యా అని అందరము కలిసి ఏకస్వరముతో పాడి మహింపరుద్దాం. దయచేసి అందరము లేచి నిలబడి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరము కలిసి పాడదామా? అవును ప్రభా, ఎంతో దుఃఖములో వేదనలో కష్ట నష్టములలో ఉన్నప్పుడు ప్రభా నీవు మాకు తోడుగా నిలబడి మమ్మల్ని ఆదరించి నిలబెట్టిన దేవా, నీ సన్నిధిలో నిన్ను లేచి నిలబడి అందరము కూడా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నిజముగా నీవు మమ్మల్ని దీవించుటకు మేము ఏ పార్టీ వారమయ్యా. నీ కృపతో మమ్మల్ని ఆవరించినందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు, క్షేమం ఇచ్చినందుకు స్తోత్రములేసయ్యా అని అందరము మరొకసారి కలిసి పాడదామా? కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. ఆమేన్. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వారమయా మమ్మింతగా హెచ్చించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృప చూపుటకు. నేనెంతటి దాననయా, ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు. నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా
రక్షించుటకు నేనింతటి దాననయా, నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో అందరం స్వరమెత్తి పలుకుదామా? కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. ఆమె కష్టాల కడలిలోనయా, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరి. అందరూ మమ్మను విడిచిన, అందరూ నన్ను విడిచిన, నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన, నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి వారమయా మమ్మింతగా హెచ్చించుటకు. అవును ప్రభువా, నేనెంతటి వారనయ్యా, మాపై కృప చూపుటకు. ప్రభువా, ఏ పాటి వారమయా మమ్మింతగా హెచ్చించుటకు, మేమెంతటి వారమయా మాపై కృప చూపుటకు. అందరం కూడా రెండు చేతుల పైకెత్తి మనస్ఫూర్తిగా చెబుదాం, అవును ప్రభా, ఎంతటి భయంకరమైన స్థితిలో నుంచి నన్ను నా కుటుంబాన్ని లేవనెత్తావయ్యా. మా సంఘమును, మా స్నేహితులను, మా బంధువులను నీ రెక్కల చాటున భద్రపరిచావయ్యా. మేము ఏ పాటి వారము తండ్రి, ఆయనను నీ కృపతో మమ్మల్ని నింపిన దేవా నీకు స్తోత్రములయ్యా. స్తోత్రములు, స్తోత్రములు. స్తుతుల సింహాసనము వేసి ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని మరికొద్ది నిమిషాలు మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా కష్టములో, మా దుఃఖములో, మా వేదనలో మాకు తోడై మాకు వెన్నంటి ఉండి నడిపించిన నా తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు. ఇది నీ వాక్కుల ద్వారా నాతో మాట్లాడలేన దేవా నీకు స్తోత్రములు. స్వరమెత్తి నీ నామను స్తుతించి మహిమపరచే భాగ్యం ఇచ్చిన దేవా నీకే మహిమ, మహిమ నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఇంతవరకు మనము పాడి అయిన నామని మహిమపరిచి ఉండగా మనమున్న స్థలములోనే దేవుడు తన ఆత్మతో నింపి ఉన్నాడని నమ్ముచు కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క స్తుతి ఆరాధన ఆయనకు సమర్పిస్తాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు మరొక్క మారు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటివరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడండి. కీర్తన భాగాన్ని చదువుకుందాం. 134వ కీర్తన నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఈ సమయంలో దేవుడు గడిచిన మాసమంతయు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ ఉద్యోగ వ్యాపారాలలో దేవుని కాపుదలు ఇచ్చాడు. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి రెండు హస్తాలు ప్రభు వైపు చాపి ఆయన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థించుకుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడి తన వాక్కులతో మనల్ని దర్శించి మనల్ని ఆదరించినట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వాధికారి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి కృపనిచ్చిన దేవుడు తండ్రి, ఈ సమయంలో నీ వాక్కులు ధ్యానించడానికి
నీ వాక్కులు నాయనా మేము వినడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. వినే చెవులు, గ్రహించే మనసు మా అందరికీ నొసగమని ప్రార్థిస్తూ నీ వాక్కుల ద్వారా మమ్మల్ని కట్టండి, మీ వాక్కుల ద్వారా మమ్మల్ని బాగు చేయండి, మీ వాక్కుల ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. శరీరం మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి మనల్ని దేవుడు కాపాడి మరొక నూతన నెలలోనికి ప్రవేశపెట్టాడు. ఈ ఫిబ్రవరి మాసము ఈ యొక్క మొదటి పునరుత్థాన దినాన ప్రభువుని కీర్తించడానికి ఆయన తన మహాకృపను మన పట్ల చూపించాడు. రెండు హస్తాలు ప్రభు వైపు చాపి ఆయన నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. నేను ఒక్క మాటను నేను క్లుప్తంగా చదువుతాను. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ దినము పునరుత్థాన దినము, ప్రభు బలను మనము సమీపించే దినం. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలు వాక్య భాగంలో నుండి మనము నేర్చుకుందాం. ఎంతమందికి దేవుని వాక్యం వినడం అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి అని ప్రభు అయిన యేసు ప్రభు ఆయన తన మాటలు మనకు తెలియజేస్తున్నాడు, సంఘానికి మాటలు తెలియజేస్తున్నాడు. సోదరి సోదరులారా, దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉన్నది అనంటే అది జ్ఞాపక శక్తి అనే వరం. అయితే దేవుడు కొన్ని మాటలు మనకి లేఖన భాగం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ మాటలను ధ్యానించే ముందు జ్ఞాపక శక్తిని మనము దేనికి ఉపయోగిస్తున్నాము, ఏ ఏ విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుని మనం ప్రభుని స్తుతించాలో కొద్దిగా పరిశీలన చేద్దాం. అవును కదా? జ్ఞాపక శక్తి మనకిచ్చిన గొప్పవారం. మనం మర్చిపోతూ ఉంటాం. అయితే వేటిని మర్చిపోవాలో వాటిని మర్చిపోవాలి, కానీ జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకుని తీరాల్సిందే. దేవుడు చేసిన ప్రతి మేలును, దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని నీవు జ్ఞాపకం చేసుకుని ప్రభు నామాన్ని స్తుతించాలి. దేవుడు వీటన్నిటిని ఇచ్చాడు కాబట్టి వీటన్నిటిని ఇచ్చిన దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించాలి. అయితే మానవుడు చేస్తున్న పని ఏమిటి అనంటే, జ్ఞాపకం ఉంచుకోవలసినవి జ్ఞాపకం ఉంచుకోకుండా జ్ఞాపకం ఉంచుకోకూడని విషయాలు జ్ఞాపకం ఉంచుకుని చింతిస్తూ ఉన్నాడు. కీడును బట్టి అతడు చింతిస్తూ ఉన్నాడు, ఏ దుష్టత్వాన్ని బట్టి చింతిస్తూ ఉన్నాడు. కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుష్యుడు జ్ఞాపకం చేసుకోకూడని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నాకు ఇలా ఎందుకు చేశాడు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగింది అని తన జీవితంలో వస్తున్న ప్రతికూల సంఘటనలను జ్ఞాపకం చేసుకుని చింతిస్తున్నాడు. కానీ ప్రస్తుతం తనకున్న ఆరోగ్యము, తనకున్న పరిస్థితి, తనకున్న స్థితిగతులు, పక్కన వారి కంటే తనకున్న మెరుగైన స్థితిని బట్టి, తనకున్న ఖ్యాతిని బట్టి, తనకున్న ప్రతిష్టతను బట్టి, పేరును బట్టి, తనకు వచ్చిన ఉద్యోగమును బట్టి, తను కలిగి ఉన్న చదువును బట్టి, తను కలిగి ఉన్న ఆస్తి అంతస్తులను బట్టి అతడు ప్రభుని స్తుతించడం, ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహింపరచడము మానేస్తున్నాడు. ఇచ్చుట పుచ్చుకొనుట అనేది, ఇచ్చుట క్షమించుట అనేది దైవ లక్షణం అయితే, మనుష్యుడు చేస్తున్న పని ఏమిటంటే పుచ్చుకొనుట, మర్చిపోవుట మనుష్యుడు చేస్తూ ఉన్నాడు. అయితే మనుషుల్లో ఉన్న ఈ యొక్క స్వార్థము, ఈ మనుషుల్లో ఉన్న ఈ పాపపంకిలమైన హృదయాన్ని, మనుషుల్లో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని ఆయన తీసి తన యొక్క దైవత్వముతో నింపి అతడు దైవ లక్షణాలు కలిగి ఉండాలి, దైవ విషయాలతో నింపబడి ఉండాలి అని చెప్పి వాక్య భాగం ద్వారా అనేక పర్యాయాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ప్రాముఖ్యంగా దైవాశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే
దైవాశీర్వాదాలు మనం కలిగి ఉండాలంటే, దైవాశీర్వాదాలు మనం సొంతం చేసుకోవాలంటే 3 సంఘటనలు వాక్య భాగం ద్వారా మనము పరిశీలన చేద్దాము. ఇటు ఆ మనుషులకు క్షేమకరంగాను, దేవునికి మహిమకరంగాను మనుషుడు మనము జీవించాలి అని అంటే ఈ 3 సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా అమూల్యమైనవి. మీ యొక్క అందానికి కొన్ని సూత్రాలు చెబుతాను అని అనగానే ఎంత అలర్ట్గా ఉండి మనం వింటామో, అలాగే మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన సూత్రాలు ఇవి. అంతకంటే అలర్ట్గా ఉండాలి, అంతకంటే అలర్ట్గా ఉండి మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించాలి. వాక్య భాగంలో ఆదికాండము 40వ అధ్యాయములో ఒక మనుష్యుడు మరొక మనుష్యునితో చెబుతున్నాడు. ఏమని అనంటే, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ మనుష్యుడు మరొక మనుష్యుని కోరుకుంటున్నాడు. ఏమిటి ఆ సంఘటన అంటే, వాక్య భాగంలో అది ఒక ఐగుప్తు దేశము. ఆ దేశంలోకి ఇతడు అమ్మివేయబడ్డాడు. ఆ దేశానికి ఎలా వెళ్ళాడంటే, అన్నదమ్ములు అతన్ని ద్వేషించారు, దూషించారు, కొట్టారు, తరిమివేశారు, తిట్టారు, అమ్మివేశారు. అలా అమ్మివేయబడిన వ్యక్తి ఆ దేశంలో చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో అతడు ఏ తప్పు ఏ నేరము చేయకుండానే చెరసాలలో వేయబడ్డాడు. అతనితో పాటు మరొక 2 వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరు అనంటే, అదే చెరసాలలో ఆ ఫరో చక్రవర్తి అంతఃపురంలో పనిచేసే వ్యక్తులు. ఒకరేమో భక్ష్యకారుడు, మరొకడేమో పానదాయకులు. ఈ భక్ష్యకారుడు, పానదాయకుడు రాజ ఉద్యోగులు, మహోన్నతమైన పదవిలో ఉన్నారు. వారు చేసిన తప్పుకు చెరసాలలో శిక్ష అనుభవిస్తుంటే, యోసేపు మాత్రము చేయని తప్పుకు చెరసాలను అనుభవిస్తున్నాడు. అయితే ఒక సందర్భంలో ఒక రాత్రి ఈ భక్ష్యకారుడికి పానదాయకుడికి ఒక కల పడింది. ఆ కల పడిన వెంటనే ఆ రాత్రి వారు గలిబిలి చెంది కలత చెంది వెంటనే యోసేపు దగ్గరకు వచ్చి, అయ్యా యోసేపు, ఇదిగో రాత్రి ఇలాంటి కల వచ్చింది, ఇలాంటి పరిస్థితి అని చెప్పిన వెంటనే యోసేపు పానదాయకుల అధిపతికి ఒక శుభవర్తమానం తెలియజేస్తాడు. నీకు క్షేమం కలిగినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది, దీని నుండి నీవు చెరసాల నుండి విడిపించబడతావు. నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా గురించి రాజుగారికి తెలియచేయి, నా గురించి జ్ఞాపకం చేయి రాజుగారికి అని చెప్తాడు. కాలక్రమేణా అతడు విడుదల పొందిన వెంటనే రాజుగారికి యోసేపు గురించి చెప్పడం మర్చిపోయాడు. కానీ తర్వాత అతడు ఆలస్యంగా యోసేపు గురించి రాజుగారికి చెప్తాడు. రాజుగారికి చెప్పిన వెంటనే యోసేపు చెరసాల నుంచి విడుదల పొందుతాడు. ఒక మనుష్యుడు మరొక మనుషుడిని జ్ఞాపకం చేసుకుంటే విడుదల జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ ఐగుప్తు దేశమే క్షామము నుంచి విడిపించబడింది. నమ్మితే స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజుకి, ఆ రాజ్యానికి, ఆ పానదాయకుల అధిపతికి క్షేమము కలిగింది. దేశము క్షామము నుంచి విడిపించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, నీకు మేలు చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతున్నారా? మీకు మంచి చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతున్నారా? మీ పట్ల సహృదయము, సద్భావన కలిగిన వ్యక్తుల్ని, మంచి కార్యాలు చేసిన వ్యక్తుల్ని మర్చిపోతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. యోసేపును ఆ పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆ రాజు, రాజ్యము, ఆ పానదాయకుల అధిపతి వారికి క్షేమము కలగడంతో పాటు దేశము గొప్ప క్షామము నుంచి తప్పించబడింది. యోసేపు ద్వారా దేశముతో పాటు అనేక అనుసంధానమైన దేశాలు, ప్రజలు రక్షించబడ్డారు. తిండితో తృప్తిగా, సమృద్ధిగా వర్ధిల్లినట్లు లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మనకి సామెతల గ్రంథం ఒక మాట తెలియజేస్తుంది కదా, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం, మర్చిపోవడం ఎలాంటిదంటే నాశనకరం. కాబట్టి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. బహుశా ఆ అగాధములో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, శ్రమలో, ఇరుకులో ఉన్నప్పుడు మీకు మేలు చేసిన వ్యక్తుల్ని మీరు మర్చిపోయారేమో ఒకసారి ఆలోచించేయండి. మీకు మంచి ఆలోచన చెప్పిన వ్యక్తుల్ని మర్చిపోయారేమో ఒకసారి ఆలోచించేయండి. వారి దగ్గరికి వెళ్ళి గుర్తొస్తే కృతజ్ఞత భావముతో థ్యాంక్స్ అని చెప్పడము, వారికి అలాంటి మంచి భావన, మంచి ఆలోచన కలుగు చేసిన దేవుణ్ణి స్తుతించడము మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు.
ఆ యొక్క యేసేపును ఈ పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకుని రాజుకి గుర్తు చేయడం ద్వారా ఆ ప్రజలకు క్షేమము కలిగింది, దేశము క్షామము నుంచి విడిపించబడింది. నమ్మితే స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు జ్ఞాపకం చేసుకోకపోవడము ద్వారా అక్కడ నాశనం జరుగుతుందేమో, నీవు జ్ఞాపకం చేసుకోకపోవడం ద్వారా అక్కడ కీడు జరుగుతుందేమో, నీవు జ్ఞాపకం చేసుకోకపోవడం ద్వారా క్షామము సంభవిస్తుందేమో, నీవు స్పందించవలసిన సమయంలో స్పందిస్తే అక్కడ దేశము, సమాజము, సంఘము, ప్రజలు, కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి ఒక మనుషుడు ఇంకొక మనుషుడిని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీకు మేలు చేసిన మనుషుల్ని నీవు జ్ఞాపకం చేసుకోవడము మర్చిపోవద్దు. ఇకపోతే నన్ను జ్ఞాపకం చేసుకో అనే వాక్య ఈ ఉద్దేశ ప్రకారం, అంశ ప్రకారము మరొక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన మనకి కనిపిస్తూ ఉంటుంది. ముగ్గురు వ్యక్తులు సిలువ మీద సిలువ వేయబడి ఉన్నారు. ముగ్గురు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. అయితే మొదటి వ్యక్తి ఆ మధ్యలో ఉన్న వ్యక్తితో అంటాడు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనే మాటలు మాట్లాడతాడు. అనే అరస్తల్లో ఒకడు యేసు ప్రభువును దూషిస్తూ నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అనే మాటలు మాట్లాడతాడు. రెండోవాడు అంటాడు, ఇది మనకి తగినదే, ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు ఏ పాపము చేయలేదు, ఆయనకి ఇది ఎలా తగును, కాబట్టి నీవు నోరు మూసుకో అని చెప్పి అతడు అంటాడు యేసుతో, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. ఏమనండి? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. దుర్మార్గుడైనా సరే ఈ మనుషుడు, ఈ రెండవ మనుషుడు పలికిన మాటలు అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకుని వస్తున్నాయి. పశ్చాత్తాప హృదయముతో పరివర్తన మాటలు అతడు పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒక నరుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యముతో వచ్చినప్పుడు. అవును, దేవునికి ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యానికి అధిపతి ఆయన, ఆ రాజ్యాన్ని ఏలువాడు ఆయన, సర్వలోక చక్రవర్తి ఆయన మనల్ని రక్షించడానికే ఈ కలువరి సిలువలో బలి అయ్యాడు అని సంగతి ఈ రెండవ మనుషుడు మొదటి మనుషుడికి బోధపడేటట్లు, ఈనాడు వింటున్న మనకి బాధ కలిగేటట్లు మాట్లాడుతున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఒక నరుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. నరులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీరు పశ్చాత్తాప హృదయముతో మార్పు చెందడానికి ఆరాటపడినట్లయితే దేవుణ్ణి అడగండి, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపాలు క్షమించు, నీ రాజ్యంలోనికి నన్ను హక్కుదారురాలుగా నన్ను చెయ్యి అని మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన నిత్య రాజ్యాన్ని నీకు నాకు ప్రసాదించే దేవుడు. నమ్మితే స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఒక మనుషుడు మరొక మనుషుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. రెండవది, ఒక నరుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో అని మొరపెడుతున్నాడు. మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారము ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు తన శిష్య బృందముతో నిబంధన సంబంధమైన ప్రభు రాత్రి భోజనము గురించి ఆ సందర్భాన్ని వారికి వివరిస్తున్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి అని యేసు ప్రభువారు అక్కడ చెబుతున్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సోదరి సోదరులారా, జ్ఞాపకం చేసుకోమని దేవుడే నరులను కోరుకుంటున్నాడు. దేవుడే నరులను కోరుకుంటున్నాడు, మనుషులను కోరుకుంటున్నాడు, సంఘాన్ని కోరుకుంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు మేలు చేశాడు, నీ జీవితంలో అద్భుతములు చేశాడు, మహత్ కార్యాలు చేశాడు, భీకర కార్యాలు జరిగించాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. వీటితో పాటు నీ కొరకు కలువరి సిలువలో రక్తాన్ని చిందించి తిరిగి లేచిన దేవుడు ఆయనను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు పొందవలసిన శిక్ష, నీవు సిలువ వేయబడవలసిన ఆ స్థానంలో ఉండి సిలువ వేయబడాలి, నీవు శిక్షించబడాలి. నా స్థానాన్ని యేసు ప్రభువారు తీసుకుని మనందరి తరపున ఆయన ఏం చేశాడు? కలువరి సిలువలో మరణించాడు. ఆ యేసు చెప్పే మాటలు ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడి. చాలాసార్లు ప్రభు శరీరము, ప్రభు రక్తం అనగానే మనకి అశ్రద్ధ, అనాలోచన, తీసుకుందాంలే అన్న తృణీకార స్వభావం మనకి పెరిగిపోతూ ఉంటుంది. చులకన భావన మనకు పెరుగుతూ ఉంటుంది.
ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో కడగబడిన వారలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకొనిన మీరందరూ మనమందరము ఆయన శరీరములో ఆయన రక్తములో క్రమము తప్పకుండా పాల్గొని ఆయన నీ కొరకు నా కొరకు భూలోక ప్రజలందరి కొరకు ఆయన చేసిన సిలువ త్యాగాన్ని, ఆ యాగాన్ని, ఆ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమైన ప్రభువా, ఇంత గొప్ప త్యాగము నా కొరకు చేసినందుకు నా రక్షక, నా ప్రాణనాథ, నీకు వందనాలు అని చెప్పి ఆయన మనము స్తుతించగలగాలి. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైనా ఆయన శరీరాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి ప్రభువుని స్తుతించారా? ఇంత గొప్ప భాగ్యము నాకు ఇచ్చినందుకు వందనాలు నాయన, ఇంత గొప్ప స్థితి నాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని ఎప్పుడైనా హృదయపూర్వకంగా నోరారా నీవు ప్రభువుని స్తుతించావా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాక్య భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో అని చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చెప్పే మాట, జీవిత పోరాటంలో యెహోవాను జ్ఞాపకం ఉంచుకోవాలి అని భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే కీర్తన 63వ కీర్తన 4వ చరణములో అతను చెప్పే మాట ఏమిటి అనంటే, గాఢాంధకారపు గడియలలో దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటాడు. అలాగే యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చెప్పే మాటలు ఏమిటంటే, భయంకర సమయాలలో ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని తెలియజేస్తాడు. అన్ని సందర్భాల్లో, అన్ని వేళల్లో, అన్ని ప్రతికూలతలో, అన్ని అనుకూలతలలో దేవుణ్ణి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నా సృష్టికర్త, ఆయన నా అధికారి, ఆయన నా యజమాని, ఆయన నా నాయకుడు, ఆయన నన్ను నడిపించువాడు, ఆయన నా మాదిరి అని చెప్పి ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యంగా కొద్ది క్షణాల్లో ప్రభు బలలో పాల్గొనే నీవు నేను ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన మరణము నీ జీవితంలో ఏమైనా మార్పు తీసుకొచ్చిందా? ఆయన మరణము, ఆయన మరణ వార్త, ఆయన శిలువ వార్త, ఆయన శిలువ యాగం నీ జీవితంలో ఏ దిశలోనైనా, ఏ దశలోనైనా నీలో మార్పు తీసుకొచ్చిందా? ఒకసారి మీరు ఆలోచించేయండి. అంత త్యాగం ప్రభు నీ కొరకు నా కొరకు చేస్తే ఆయన మరణాన్ని చులకనగా చూస్తున్నారా? ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాల్గొనడము, పాలు పంపులు పొందడము లైట్గా తీసుకుంటున్నారా? సోదరి సోదరులారా, మీరు లైట్గా తీసుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని లైట్గా తీసుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మన పరిస్థితి బహు విపత్కరంగా మారిపోతుంది, ఘోరంగా మారిపోతుంది. కాబట్టి ఈ మంచి సమయంలో, ఈ అనుకూలమైన సమయంలో మనం చేయవలసిన పని ఏమిటి అనంటే, ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మూడో సంగతి, ప్రభువును లోకములో మనము ప్రచురం చేయాలి. ఈ 3 విషయాలు ఈ ప్రభువు బలను మనం సమీపించేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనము పరీక్షించుకోవాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మరణాన్ని మనం ప్రచురం చేయాలి. అలాంటి నిర్ణయం తీసుకున్నవాడు, అలాంటి ఆశ కలిగి ఆలోచన కలిగిన వారు మీరు ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన చేయగలరు. నేను చెప్తున్న ప్రసంగాన్ని మరొకసారి మీకు వినిపించాలని ఆశపడుతున్నా. నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒక మనుష్యుడు మరొక మనుష్యుని కోరుకుంటున్నాడు. ఎంత భయంకరమైన స్థితి నుంచి విడిపించబడ్డారో తెలుసా? పానదాయకుల అధిపతి రాజుకు యేసేపు గురించి జ్ఞాపకం చేసిన వెంటనే ఆ ప్రజలకు క్షేమం కలిగింది, దేశము క్షామము నుంచి విడిపించబడింది. అలాగే ఒక మనుష్యుడు దేవుణ్ణి కోరుకుంటున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంతో వచ్చినప్పుడు. అవును, ఆయనకు ఒక రాజ్యము, ఆయనకు ఒక అధికారం ఉన్నది. ఆయన సర్వలోక చక్రాధిపతి. కాబట్టి ఆయనకు మనము లోబడదాం, పశ్చాత్తాపపడదాం, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. మూడవది, నరుల్ని దేవుడు కోరుకుంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకునడానికి దీనిని చేయుడి. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన మధ్య ఉంచబడింది. కాబట్టి దీనిలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. అలాగే ప్రభు మరణాన్ని ప్రచురం చేయాలి దీనిలో పాల్గొన్న దగ్గర నుంచి. అలాగే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ దీనిలో పాలు పంపులు పొందండి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక.
ఆమె అందరూ ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసాన్ని మనము సమీపిద్దాం. మీ దగ్గర ఉన్న ఆయన శరీరాన్ని, మీ దగ్గర ఉన్న ఆయన రక్తాన్ని మీకు అందుబాటులో ఉంచుకోనండి. నాతో కలిసి ఈ ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుదాం. ఇది ఆశీర్వాదకరమైన సహవాసం. ఇది మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకునే దినం. ఇలాగూ మనం చేయడం మంచిది, ఇలాగూ చేయుడి అని ప్రభువే మనకి ఆజ్ఞాపించాడు. అనాలోచనతో, అశ్రద్ధతో, చులకన భావంతో దీన్ని సమీపించొద్దు సోదరి సోదరులారా. మీరు దేవుని బిడ్డలు, దేవుని రక్తములో, ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన వారు. నీతో ప్రభువు చెప్పే మాట, ఈ సంఘము ఎదుట పరలోక ద్వారములు నిలువ నేరవు, పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఎవరికి వారు హృదయాలు పరిశీలన చేసుకుంటూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభు అందరూ ప్రభు బలను సమీపించబోతున్నాం. మీ దగ్గర ఉన్న ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మీరు దగ్గరకు తీసుకురండి. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె మన దగ్గర ఉంచబడింది. ఎవరికి వారు హృదయాలు పరిశీలన చేసుకుంటూ అందరము కలిసి ప్రభు శరీరములో పాలు పంపులు పొందుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని తెలియజేసెను. ఆయన నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన మధ్య ఉంచబడింది. అందరము కలిసి ఆయన రక్తాన్ని పానం చేద్దాం. ఎస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో శ్రేష్ఠుడా, అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క మా ప్రభువా తండ్రి, ఉదయ సమయంలో నాయనా తండ్రి, మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి వందనాలు. దీనిలో నాయన ఏకీభవించిన మా ప్రియులందరినీ దీవించండి. నూతన ఆరోగ్యాలు, శక్తిని, బలాన్ని మీరు నొసగమని ప్రార్థన చేస్తూ ఈ స్తుతులు యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కానుకల ద్వారా ప్రభు నామాన్ని మనం మహింపర్దాం. మన మధ్యలో ఉన్న పాస్టమ్ గారు మన ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. పాట పాడుచున్నగా మన యొక్క ప్రథమ ఫలాలు, దశంభాగాలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు ప్రభువుకి మనము సమర్పిద్దాం. ఆన్లైన్ ద్వారా కూడా ఈ యొక్క కానుకలు మీరు సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైన చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేయుమయ్యా.
కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చుకొమ్మరివి సారిపైన మంతినయ్యా సరైన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నీరుతుండెను సర్వదా నిన్ని సేవింతును. హల్లెలూయా. ప్రకటనలు ప్రతి ఆదివారం ఆన్లైన్ కార్యక్రమం 9 to 10 ఎవ్రీ సండే మార్నింగ్ 9 to 10 జరుగుతుంది. ఎవ్రీ సండే మార్నింగ్ 11 to 12:30 సంఘములో ఆరాధన జరుగుతుంది. మీరు కూడా వచ్చి ప్రభు ఆశీర్వాదాలు దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఎవ్రీ డే మార్నింగ్ డివోషన్ 5:30 to 6 o'clock వరకు జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎవ్రీ థర్స్డే ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, ఎవ్రీ సాటర్డే యూత్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొని ప్రభు దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ మంత్ 17th నుండి ప్రతిరోజు మనకు ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రార్థనలు మీరు అందరూ పాల్గొనండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఆ సమయాలలో మీరు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థించుకుందాం. చివరిగా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వాధికారి, ఈ దినం మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి నీ దీవెనలతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షించిన మా ప్రియులను దీవించమని ప్రార్థిస్తున్నాను. వ్యాధి రోగాలను, ప్రతి కీడును, దుర్మార్గతను యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ అగ్ని కంచిని కాపుదల మా ప్రియుల చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాను. వారు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులు, ప్రయాణాలు, చదువులు, ఇంటర్వ్యూస్లో సమస్తములో మీరు తోడుగుండి నాయనా నీ అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క కమ్యూనియన్లో పాల్గొనిన ప్రతి ఒక్కరిని దీవించండి. పాల్గొనలేని వారికి మరొక అవకాశాన్ని దయచేయండి దేవా. నాయనా తండ్రి, పోయిన మాసమంతా మీరు భద్రపరిచారు. ఈ మాసంలో కూడా చివరి వరకు నీ క్షేమము, నెమ్మదిని దయచేయండి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మీరు తోడుగుండండి మా ప్రభువ. ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండి మా ప్రియులు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ఏ అవసరత అయితే, అక్కరైతే వారు కలిగి ఉన్నారు, నజరేయుడైన యేసు నామములో ప్రతి అవసరత తీర్చబడును గాక. మా ప్రియులు నెమ్మది అనుభవించుదురు గాక. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన కానుకలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, దశంభాగాలు, మొక్కుబడులను మీరు దీవించి ఆశీర్వదించిన దేవా. మా ప్రియులు ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి లేమిని యేసు నామములో పొమ్మని గద్దిస్తున్నాను ప్రభువా. మెడ నొప్పులతో, నడుము నొప్పులతో, గుండె నొప్పులతో, కిడ్నీ నొప్పులతో, నాయనా తండ్రి జీర్ణాశయ నొప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నడినెత్తు నుండి అరికాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. యేసు నామములో బాగుపడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన నూతన గృహాల కొరకు, వాహనాల కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియులు దర్శించండి. వాటిని మా ప్రియులు స్వతంత్రించుకొనుదురు గాక. పరిశుద్ధాత్ముడా మీరు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలు మీరు దర్శించండి. మంచి సంబంధాలు వారికి వచ్చును గాక. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు దర్శించండి. వారికి మంచి ప్రమోషన్స్ వచ్చును గాక. పరిశుద్ధాత్ముడా మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. సంఘాన్ని, రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా దేశాన్ని, మీరు మాకు ఇచ్చిన ప్రభుత్వ అధికారులను మీరు దీవించండి. ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మా రక్షక, మా దేవ, నాయన మా దేశం చుట్టూ కావలి కాస్తున్న సైనిక దళాలు మీరు దీవించి ఆశీర్వదించండి. అవినీతిని, లంచగొండితనాన్ని, ఉగ్రవాదాన్ని యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను మా ప్రభువ. మా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదురుగాక. మీ చల్లని చూపు మా దేశం మీద, మా ప్రజల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి మేలులతో తృప్తిపరచమని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోకి తెక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, కార్యక్రమాన్ని వీక్షించబోతున్న ప్రతి ఒక్కరికి సదా తోడుగుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.